వెల్కమ్ టు 9+ బాక్స్ ఆఫీస్. సిల్వర్ స్క్రీన్ మీద మెరుస్తున్న ప్రతి స్టార్ స్టోరీ నుంచి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్న బ్లాక్ బస్టర్ హిట్స్ వరకు, రిలీజ్ ముందు హంగామా నుంచి రిలీజ్ తర్వాత రికార్డ్స్ వరకు సినీ ప్రపంచంలో జరిగే ప్రతి హాట్ అప్డేట్ ఇప్పుడు మీ ముందుకు మన 9+ బాక్స్ ఆఫీస్ లో. మరెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ద షో. 9+ బాక్స్ ఆఫీస్. 9+ బాక్స్ ఆఫీస్ లో ముందుగా ఇవాల్టి హెడ్లైన్స్. సోషల్ మీడియా ట్రెండింగ్ లో విజయ్ త్రిష మూవీస్. లేటుగా వచ్చాడని మెగాస్టార్ ను ఎండలో నిలబెట్టిన డైరెక్టర్. ప్రెగ్నెన్సీలో యాక్షన్, ఈ పరిస్థితి వద్దంటున్న మెగా కోడలు. రిలీజ్ కు ముందే హైప్ పెంచేస్తున్న గోదావరి గట్టుపైన. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వంటలక్క ఆస్తులు. తమిళ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో విజయ్ ఎంత ట్రెండింగ్ లో ఉన్నారో నటి త్రిష కూడా అంతే ట్రెండింగ్ లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. విజయ్ త్రిష ఈ ఇద్దరి రిలేషన్షిప్ పై ఎన్నో రూమర్స్ వినిపిస్తున్నా అభిమానులు మాత్రం వీరిని బెస్ట్ ఆన్ స్క్రీన్ పేరుగానే చూస్తున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ కలిసి నటించిన మూవీస్ టాపిక్ ఇంకోసారి హాట్ టాపిక్ అయింది. మరి ఈ హిట్ పేర్ ఎన్ని సినిమాల్లో కలిసి నటించింది, ఏ సినిమాల్లో బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేశాయో ఇప్పుడు చూద్దాం. విజయ్ త్రిష కృష్ణన్ ఈ జంటకు తమిళనాట హిట్ పెయిర్ అన్న టాక్ ఉంది. విజయ్ త్రిష జంటగా మొదటిసారి గిల్లీ అనే సినిమాలో నటించారు. 2004లో విడుదలైన ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్గా నిలిచి తమిళ సినీ ఇండస్ట్రీలో కొత్త రికార్డులు సృష్టించింది. ఇందులో వీరి కెమిస్ట్రీకి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత 2005లో వచ్చిన తిరుప్పాచి సినిమాలో మరోసారి ఈ జంట వెండితెరపై జోడీ కట్టారు. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచి అభిమానుల మనసు దోచుకుంది. విజయ్ కెరీర్లో మాస్ ఇమేజ్ను మరింత బలపరిచిన సినిమాల్లో ఇది కూడా ఒకటి. తమిళ సినిమా ఆదిలో ముచ్చటగా మూడోసారి కలిసి నటించిన ఈ జంట మరోసారి అభిమానులను ఆకట్టుకున్నారు. అయితే ఆశించిన స్థాయిలో ఈ సినిమా ఆడకపోయినా అందరి దగ్గర వీరి కెమిస్ట్రీ మాత్రం మంచి మార్కులే కొట్టేసింది. ఆ తర్వాత 2008లో వచ్చిన కురువి సినిమాలో మరోసారి జోడీ కట్టారు విజయ్ త్రిష కృష్ణన్. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను బాగానే అలరించింది. ఇక చాలా ఏళ్ల తర్వాత 2023లో లియో సినిమాతో మరోసారి కలిసి కనిపించారు విజయ్ త్రిష. భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. అలా మొత్తం 5 సినిమాల్లో కలిసి నటించిన ఈ హిట్ జోడీ ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నారు. బాలనటిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఎన్నో గుర్తుండిపోయే పాత్రలతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న నటి తులసి తాజాగా తులసి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రత్యేకంగా మెగాస్టార్ చిరంజీవి గురించి ఆమె చెప్పిన కొన్ని సంఘటనలు అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాయి. ఒకప్పుడు షూటింగ్ లో ఆలస్యంగా వచ్చారనే కారణంతో ఓ నిర్మాత చిరంజీవిని రోజంతా ఎండలో నిలబెట్టారని నటి తులసి చెప్పారు. దీంతో చిరంజీవి లాంటి స్టార్ కు కూడా తొలినాళ్లలో ఈ తిప్పలు తప్పలేదు అని జనాలు ఆశ్చర్యపోతున్నారు. మరి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. బాలనటిగా వెండితెరపై ప్రేక్షకులకు పరిచయమై చెల్లిగా, హీరోయిన్గా, నేటి తరం హీరోలకు తల్లిగా నటిస్తున్నారు తులసి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన తులసి చిరంజీవితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మంత్రిగారి వియ్యంకుడు, మగమహారాజు వంటి సినిమాల్లో ఆయనకు చెల్లెలుగా నటించిన విషయం చెప్పారు. ముఖ్యంగా కోతలరాయుడు సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటనను తులసి బయటపెట్టారు. చిరంజీవి కోతలరాయుడు సినిమా షూటింగ్కు ఆలస్యంగా రావడంతో ఓ పెద్ద నిర్మాత చిరంజీవిని సాయంత్రం వరకు ఎండలో నిలబెట్టి శిక్షించారని తులసి చెప్పారు. అది పాత్రకు సంబంధించిన సీన్ కూడా కాదని, కేవలం డిసిప్లిన్ పేరుతో అలా చేశారని తులసి అన్నారు.
ఒక నిర్మాత చిరంజీవిని అంతగా అవమానించిన చిరంజీవి ఈ సంఘటనను పూర్తిగా మర్చిపోయారని, ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయమని తులసి చెప్పారు. అదే ఆయన పెద్ద మనసుకు నిదర్శనమని, జీవితంలో మనల్ని బాధపెట్టిన విషయాలను మర్చిపోవటం గొప్ప లక్షణమని తులసి అన్నారు. అలాగే మంత్రిగారి వియ్యంకుడు సినిమాలోని పాట షూటింగ్ సమయంలో కూడా చేతికి నొప్పి ఉన్నప్పటికీ చిరంజీవి 2 రోజుల పాటు చలిలో రిహార్సల్స్ చేశారని తులసి గుర్తు చేసుకున్నారు. చిరంజీవి కష్టపడే తత్వం, వృత్తి పట్ల అంకిత భావమే ఇప్పుడు ఆయన్ను మెగాస్టార్ స్థాయికి తీసుకెళ్లిందని తులసి అన్నారు. ప్రస్తుతం తులసి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మెగా కోడలు లావణ్య త్రిపాఠి నటించిన సతీ లీలావతి మూవీ మే 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన లావణ్య షూటింగ్ టైంలో తాను ప్రెగ్నెంట్ అని తెలిసిందని, అయినా టీమ్ సపోర్ట్తో యాక్షన్ సీన్స్ కూడా పూర్తి చేశారని అన్నారు. కుటుంబానికి టైం ఇవ్వాలనే ఉద్దేశంతో సినిమాల నుంచి కాస్త గ్యాప్ తీసుకుంటున్నానని లావణ్య చెప్పారు. మెగా ఫ్యామిలీ సపోర్ట్, వరుణ్ తేజ్తో తన బాండింగ్ గురించి కూడా ఆసక్తికర విషయాలు పంచుకున్నారు లావణ్య త్రిపాఠి. మరి ఆ విశేషాలు తెలుసుకోవాలి అంటే లెట్స్ వాచ్ దిస్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఈ మూవీ ప్రమోషన్కి చాలా తక్కువ టైం ఉంది, అందుకే మీ అందరికీ చాలా సపోర్ట్ కావాలి. ఉదయ్ గారు ఇనీషియలీ వెన్ దే కేమ్ టు మీ చాలా మంచి స్టోరీతో నా దగ్గర వచ్చారు. అండ్ ఉదయ్ గారు చాలా హీ గేవ్ అన్ అమేజింగ్ నరేషన్ అండ్ నేను ఇమీడియట్గా ఎస్ చెప్పేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అన్ అమేజింగ్ నరేషన్ అండ్ అమేజింగ్ స్టోరీస్ సార్. A very, very special thanks to Ram Charan Garu, Baba, global star. చిన్న టు మీడియం సైజ్ మూవీ మీ అందరికీ చాలా సపోర్ట్ ప్లీజ్ ఇవ్వండి అండ్ ఇట్ బీ అ వెరీ బిగ్ హెల్ప్. సో థ్యాంక్ యూ సో మచ్. It was even more difficult and for my director, my producer, because I was obviously not at my fittest. I was pregnant. Kani, they were very careful set low and naku, they gave me every support and comfort I needed at that time. And I would like to ask you something. Happy hormones to pregnancy lo kuda work cheste happy babies puttaru kada? happy. Yes or no? You should tell it to all the women who are working there. ఆల్ ది విమెన్ నిజంగా చెప్పాలంటే మై సిచ్యువేషన్ వాజ్ డిఫరెంట్, కానీ అప్పుడు కూడా నా పని నేనే చేయాలి యాజ్ అన్ యాక్ట్రెస్, ఎవరు చేయరు. సో దాట్ వాజ్ ద హార్డెస్ట్ పార్ట్, ఎందుకంటే ఐ వాజ్ ఆన్ ద పీక్ ఆఫ్ మై ప్రెగ్నెన్సీ అండ్ ఐ వాజ్ లైక్ ఫీలింగ్ ఆల్ ద సిమ్టమ్స్ that's possible in terms of nausea, vomiting, migraine, everything. But when I used to come in front of the camera, I used to just forget everything. So maybe just in front of the camera, those happy hormones used to work. అది చెప్పాలి. సో యా, బట్ ఐ థింక్ జస్ట్ మై వర్క్. Happy baby now. He's a very, very, very happy baby. Yes. Thank you. That's Thank all. you. Difficult part, I'll start with difficult part. I think because iddaram different personality kada, so we have to definitely think as one. And partner ki kashta anappudu we have to understand, like right now he's injured, so I have to be there for him in whatever way, in every way possible, help him. And when I was pregnant, so he was helping me, he was taking care of my moods and everything. So alage undali kada husband and wife, we have to be each other's best friend. And bad mood annappudu kuda we have to understand, be in their shoes, ki why, what happened. So normal kane kuda nenu when I get angry, I think about why the other person did certain things. So in relationship lo adi inka important, we have to be in our partner's shoes and understand about their moods and everything. So I think that's the difficult part to understand. And easy part is easy. I mean, just them being there, loving us, irrespective of our mood swings. I think that's very important. And especially in our pregnancy, I think it's one of the most difficult things. And pelli mundu kuda, there's pelli tensions. And our time, how my partner was and how he supported me was a very big yes, a green flag for me. అంటే చాలా మంది యూ కేమ్ ఫ్రమ్ ఏ కామన్ ఫ్యామిలీ, బిఫోర్ యూ బికమ్ ఎన్ యాక్టర్ యు ఆర్ కామన్ ఫ్యామిలీ అండ్ యూ ఆర్ ఇన్ టు బిగ్ ఫ్యామిలీ. చాలామంది ఏమనుకుంటారంటే వెన్ యూ బికమ్ యాక్టర్స్ లేకపోతే వెన్ యూ గో ఇన్ టు బిగ్ ఫ్యామిలీ రిలేషన్స్ మనలా కాదు, మన లైఫ్స్ వేరు వాళ్ళ లైఫ్స్ వేరు అన్నట్టు చాలామంది ఆలోచిస్తారు కదా.
హౌ ఈజ్ ఇట్ ఒక పెద్ద ఫ్యామిలీలోనో లేకపోతే ఒక యాక్టర్స్ ఫ్యామిలీస్లోనో రిలేషన్స్ హౌ డిఫరెంట్ దే ఆర్ వెన్ కంపేర్డ్ టు కామన్ ఫ్యామిలీస్? కామన్ అండ్ పెద్ద ఫ్యామిలీ డిఫరెన్స్ లేదు యాక్చువల్లీ. అది బయట వాళ్ళకి దే థింక్ లైక్ దాట్ కి ఇట్స్ బిగ్ ఫ్యామిలీ, ఇట్స్ అ కామన్ ఫ్యామిలీ. పెద్ద ఫ్యామిలీ కూడా కామన్ ఫ్యామిలీయే. దే ఆర్ వెరీ సింపుల్ పీపుల్. నా ఫ్యామిలీ వాళ్ళని కలిసినప్పుడు లైక్ దే ఆర్ సో సింపుల్, దే జస్ట్ లైక్ అస్, they thought like that, my parents, and they love Varun's family and everyone. They think they're so down to earth, they're like any other family. But when we are as family together, we don't talk about some extra big things. We talk like any other simple family. So na mind lo starting nunchi adi ledu ki I come from common family and they are from this family. I think our difference mind lo pettukodu. I never had that thought. I feel that my family is also very special and his family is also very special, and we both met and we got married. నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడిగానంటే ఒక 6 months బ్యాక్ ఐ కాల్డ్ వరుణ్ గారు ఫర్ సంథింగ్. హీ వాస్ సేయింగ్ మీ దట్ దెర్ ఈస్ నో వన్ ఎట్ హోమ్ అండి, ఐ హ్యావ్ టు బేబీ సిట్ ద బేబీ. Yes. వెరీ ఇనీషియల్ డేస్ ఆఫ్ ద బేబీ అనుకుంటా. Yes, సండే కాల్ I చేస్తే think Mabe Ataba they went somewhere. ఎవరు లేరు, ఐ హ్యావ్ టు బేబీ సిట్ ద బేబీ. సో హీ సేయింగ్ దట్. Yeah, సో I know. వెరీ Yeah, గుడ్. he's very involved father, and I am very lucky like that. సుమంత్ ప్రభాస్ నటించిన గోదావరి గట్టుపైన సినిమా మే 8న విడుదలకు సిద్ధమవుతుంది. ఈ మూవీపై రోజుకి మంచి బజ్ క్రియేట్ అవుతుంది. గ్రామీణ ప్రేమ కథతో తెరకెక్కిన ఈ మూవీ ప్రమోషనల్ కంటెంట్ కు ఇప్పటికే పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో మేకర్స్ ఇప్పుడు మరో స్టెప్ ముందుకేశారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా పెయిడ్ ప్రీమియర్స్ ప్లాన్ చేస్తూ సినిమాపై తమ కాన్ఫిడెన్స్ చూపిస్తున్నారు. ఇప్పటికే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో సుమంత్ ప్రభాస్, హీరోయిన్ నిధి ప్రదీప్ సందడి చేయగా సోషల్ మీడియాలో కూడా ఈ మూవీపై నుంచి హైప్ కనిపిస్తుంది. మరి ఈ పాజిటివ్ టాక్ ఓపెనింగ్స్ కు ఎంతవరకు ప్లస్ అవుతుందో చూడాలి. ఇక 22 ఇయర్స్ తర్వాత ఈ మూవీతో డైరెక్ట్ తెలుగు సినిమాల్లో లైలా రీఎంట్రీ ఇవ్వడం ఇక్కడ చెప్పుకోదగ్గ ప్రత్యేక అంశం. జస్ట్ ఇమాజిన్ అదే చెయ్యి తీసుకుపోయి వేరేటోళ్ళ చేతిలో పెట్టినప్పుడు, అరే అంటే పెంచి పెద్ద చేసి వేరే ఇంటికి పెళ్లి చేసి పంపిస్తున్నప్పుడు, అరే ఇప్పుడు మా ఇంట్లో ఉండదా మా అమ్మాయి, అంటే ఇప్పుడు అన్నీ షేర్ చేసుకోలేనా నా అమ్మతో వెంటనే 2 నిమిషాల్లో, కళ్ళ ముందు 24 గంటలు కనిపించదా నాకు అని జస్ట్ ఆలోచిస్తుండే. జస్ట్ వాళ్ళ షూలో ఉండి ఆలోచిస్తే కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి నాకు. అంటే ఆ మూమెంట్ ఎట్లుంటుంది, ఒక తండ్రి కూతుర్ని మిస్ అవుతున్న మూమెంట్. అంటే ఎందుకు చెప్తున్నా అంటే ప్రతి అమ్మాయి గోదావరి గట్టుపైన సినిమా చూస్తే డెఫినెట్గా నాకు అనిపించిన ఫీలింగ్ చెప్తున్నా, అండ్ మీకు కూడా అనిపిస్తుంది. అది సినిమా చూసి బయటికి వచ్చినాక ఐ లవ్ యూ డాడీ అని 100% మీరు ఫోన్ చేస్తారు మీ డాడీకి. ఎందుకంటే ఒక తండ్రి ఎంత ప్రేమిస్తాడో మీరు అంటే జగపతి బాబు సార్ ఈ సినిమాలో నిధిని ఎంత ప్రేమిస్తారో మీరు ప్రతి ఆడపిల్ల చూస్తే, అరే మా నాన్న కూడా నన్ను ఇట్లనే లవ్ చేస్తాడు కదరా అని మీకు ఇంకొకసారి గుర్తొస్తుంది. అది డెఫినెట్లీ అది. అండ్ ఇట్లాంటి సినిమాలు చాలా తక్కువ వస్తాయి అనిపిస్తుంది నాకు. అండ్ ఆ సినిమా మీరు నాతో తీసినందుకు సూపర్, థ్యాంక్ యూ అన్న. నాకు ఐ లవ్ యూ మీకు. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాని చాలా తొందరగా ముగిస్తున్నా, తెలుసు సిచ్యువేషన్స్ అన్ని కొంచెం టైట్గా ఉన్నాయి, చాలా లేట్ అయిపోయిందని. ఈ సినిమాని మీరందరూ ఈ సమ్మర్లో May 8కి మేము ప్రమోట్ చేస్తున్నాం. చాలా కూల్ ఫీలింగ్ అంటే ఏదో థియేటర్లోకి వస్తే చలి పెడుతుందని కాదు నా ఇంటెన్షన్. అంటే చాలామందికి ఇప్పుడు ఈఎంఐ ప్రెషర్లు ఉంటాయి, వేరే లొల్లీలు ఉంటాయి, ఇంట్లో లొల్లీలు, ఇంటి బయట లొల్లీలు, జాబ్ స్ట్రెస్లు, ఆ స్ట్రెస్లు, ఈ స్ట్రెస్లు ఉన్నప్పుడు ఈ టైంలో సమ్మర్ వచ్చిందనుకోండి, ఆ స్ట్రెస్ డబల్ అయిపోతుంది కదా. ఆ స్ట్రెస్ని తీసేసి మీ మూడ్ని కూల్గా ఉంచడానికి గోదావరి గట్టుపైన మీ ముందుకు వస్తుంది. May 8కి మీరందరూ మీ ఫ్యామిలీస్తో, ఎస్పెషల్లీ ఆడపిల్లలందరూ మీరు ఈ సినిమా చూడండి, మీ డాడీలకు ఐ లవ్ యూ చెప్పండి ఒకసారి. చాలా బ్యూటిఫుల్ ఫీలింగ్ ఉంటుంది మీకు. May 8th అండ్ రేపు May 7th ప్రీమియర్స్ ఉన్నాయి. మీ దగ్గరలో ఉన్న థియేటర్లో ఎక్కడున్నాయో ప్రీమియర్స్ ఒకసారి చూసి మీరు ఈ సినిమాని మాకు ఎట్లుందో చెప్తే డెఫినెట్లీ మా అందరికీ సూపర్ బూస్ట్ ఇస్తుంది. తెలుగు
బుల్లితెరపై ప్రేక్షకులకు వంటలక్కగా ఎంతో దగ్గరైన ప్రేమి విశ్వనాథ్ ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచారు. కార్తీక దీపం సీరియల్తో అపారమైన క్రేజ్ సంపాదించిన ప్రేమి విశ్వనాథ్ ప్రస్తుతం కోట్ల ఆస్తులు, భారీ రెమ్యునరేషన్తో స్మాల్ స్క్రీన్ క్వీన్ గా దూసుకెళ్తున్నారు. నటిగానే కాకుండా నిర్మాతగా, బిజినెస్ ఉమెన్ గా కూడా సక్సెస్ అవుతున్న ప్రేమి విశ్వనాథ్ ఆస్తుల వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. మలయాళ సీరియల్ కరుత ముత్తుతో నటిగా కెరీర్ ప్రారంభించిన ప్రేమి విశ్వనాథ్ తెలుగు ప్రేక్షకులకు మాత్రం కార్తీక దీపంలో దీప పాత్రతో మరింత చేరువయ్యారు. అంతలా ఆ పాత్ర పాపులర్ కావటంతో ఆమె అసలు పేరు కంటే వంటలక్కగానే ప్రతి ఇంట్లో గుర్తింపు తెచ్చుకున్నారు ప్రేమి విశ్వనాథ్. సహజమైన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ప్రేమి ప్రస్తుతం కార్తీక దీపం 2తో మరోసారి బుల్లితెరపై సందడి చేస్తున్నారు. ప్రేమి విశ్వనాథ్ మొత్తం ఆస్తుల విలువ 40 నుంచి 50 కోట్ల రూపాయల వరకు ఉంటుందని సమాచారం. కేరళలో నిర్మాణ సంస్థ, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, లగ్జరీ ఇళ్లు, ఖరీదైన కార్లతో ప్రేమి విశ్వనాథ్ లైఫ్ స్టైల్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక కార్తీక దీపం 2 కోసం రోజుకు 30 నుంచి 40 వేల రూపాయల వరకు ప్రేమి విశ్వనాథ్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారన్న టాక్ వినిపిస్తోంది. నెలకు లక్షల్లో ఆదాయం అందుకుంటూ తెలుగు బుల్లితెరపై అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణుల్లో ఒక్కరిగా నిలిచారు ప్రేమి విశ్వనాథ్. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటూ ఫోటో షూట్స్, ఫ్యామిలీ రీల్స్తో అభిమానులను అలరిస్తున్నారు ఈ వంటలక్క. సో ఇది ఇవాల్టి మన 9+ బాక్స్ ఆఫీస్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిలిం అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ 9+ బాక్స్ ఆఫీస్.